టీజీ భరత్ యొక్క బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద పెట్టిన కేసుకు సంబంధించి ఈటోన్ పోలీసులు సిద్ధార్థ రెడ్డిని పిలిపించి విచారణ చేపట్టారు. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వార్తలను మాట్లాడతారు. ఇలా చూడుతుంటారు, మొదటి నుండి ఒక అక్రమ కేసులు పెట్టడము, వైసీపీ వాళ్ళని టార్గెట్ చేయడం, ఇవన్నీ చూస్తున్నారు కదా. మరి ఈ రోజు ఈ యొక్క విచారణ ఏ విధంగా జరిగిందంటే ఏం లేదన్నా, ఏదైనా ఒక ఆరోపణ చేస్తే వెంటనే ఇట్లాంటి కేసులు నమోదు చేయాలని ఒక సంస్కృతి ఏదైతే తీసుకొని వచ్చినారో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకసారి గమనించాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దారుణాతి దారుణంగా ఈ రాష్ట్రంలో వందలు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారని చెప్పి నిరాధారమైన ఆరోపణ ఒకటి చేసినాడు. అంటే దానిపైన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలా, రేపు రూలింగ్లోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ పైన క్రిమినల్ కేసు కట్టాలి. ఇదే నారా లోకేష్ ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే ప్రతి నియోజకవర్గంలో పోయి ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పైన నువ్వు 500 కోట్లు తిన్నావు, నువ్వు 200 కోట్లు తిన్నావు, నువ్వు 300 కోట్లు తిన్నావు అని చెప్పి గాలి కూతలు సొల్లు కూతలు కూసుకుంటే రాష్ట్రం అంతా తిరిగినాడు. కానీ ఎవరు డిఫమేషన్ కేసు పెట్టలే, ఎవరు క్రిమినల్ కేసులు కూడా ఇప్పటివరకు పెట్టలే. కానీ నేను ఈరోజు గమనించినది ఏమరా అంటే, మనం మాట్లాడే ప్రతి మాటకు సాక్ష్యం కావాలంట. ఏంది సాక్ష్యం, ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలంట. ఈ కర్నూలు టౌన్లో కానీ ఎక్కడైనా కూడా మీరే తిరగండి. తిరిగిన తర్వాత కార్పొరేషన్లో జరిగిన అవినీతి గురించి కానీ, లేకుంటే కన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన అవినీతి గురించి కానీ, ఈ టౌన్లో మట్కా వ్యాపారం ఎవరు చేస్తారనే విషయం పైన కానీ, స్టోర్ బియ్యం వ్యాపారం ఎవరు చేస్తారనే విషయం కానీ మీరు ఈ మైకులు పట్టుకొని రాజకీయ నాయకులు అంటే నన్నో, టీజీ భరత్ గారినో, లేకుంటే మిగతా లీడర్లనో కాకుండా సామాన్య ప్రజానికాన్ని అడగండి. ఫైనల్గా న్యాయ నిర్ణేతలు ఎవరు? ప్రజలే కదా. ప్రజాభిప్రాయ సేకరణ వాళ్ళ ఆల్కలీస్ ఫ్యాక్టరీలో ఎక్స్పాన్షన్ కోసం పెట్టుకునేప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే 200 మంది గుండాలు, 200 మంది పోలీసులు. ఇది వాస్తవమా కాదా అని కర్నూలు టౌన్లో ఉండే ప్రజా సంఘాలను పోయి మీరు అడగండి, సిద్ధార్థ రెడ్డిని కాదు. ఈ రకంగా తీసుకుంటే కానీ మేము ఎన్ని కేసులు పెట్టాలా? ఇదే టీజీ భరత్ గారికి సంబంధించిన మనుషులు ఒక 100 మంది, 200 మంది ఇట్లా యూట్యూబ్ ఛానళ్ళు ఇట్లా ఫోన్లు పట్టుకొని సిద్ధార్థ రెడ్డి నీ పైన మర్డర్ కేసులు ఉండే, నువ్వు అంత పెద్ద క్రిమినల్వి, రౌడీవి ఉండాలి. ఇదే 3 టౌన్లో నా పైన నిన్న మర్డర్ కేసులు కొట్టేసింది న్యాయస్థానం. కొట్టేసింది ఎవరు? న్యాయస్థానం. మళ్ళీ న్యాయస్థానం కొట్టేసిన తర్వాత కూడా ఇంకా మమ్మల్ని మర్డర్ కేసులలో నిందితులను మాట్లాడతారే. నేనేమి డిఫమేషన్ కేసులు వేయాలా? ఆంధ్రాలో 400 కోట్లు ఎత్తినాడు సిద్ధార్థ రెడ్డి అన్నాడు. ₹1 ట్రాన్సాక్షన్ ఇవ్వడానికి చూపిస్తాడా? ₹1 ట్రాన్సాక్షన్. లాస్ట్కు వీళ్ళకి డబ్బులు ముట్టలే, అవకతవకలు జరిగినాయట. దాంట్లో వీళ్ళు ఇంత ప్రిస్టేజ్గా తీసుకొని నా పైన ఈరోజు డిఫమేషన్ కేసు పెట్టి నన్ను విచారణకు పిలిచేదానికి గల కారణం ఏమిరా అంటే, ఒరే మనం ఎన్ని చేసినా, ఒకటి కార్పొరేటర్ ఇంటిపైకి పోయి దాడి చేసినా, పిల్లల్ని బేపించినా, ఎవడైనా సోషల్ మీడియాలో మన పోస్టుల పైన పెట్టినా వచ్చి ఎత్తుకొచ్చి కొట్టినాం కదా, అయినా మమ్మల్ని ఎవడు మాట్లాడలే, వీడు మాట్లాడుతున్నాడు. కాబట్టి వీడిని కూడా స్టేషన్కి పిలిపించి అవమానపరిస్తేనో, వీడిపైన ఒక 4 కేసులు నమోదు చేస్తేనో ఇంకా ఈ టౌన్లో మాట్లాడేవాడు ఎవడు మాట్లాడాడు అని వాళ్ళు అనుకుంటున్నారు అన్న. మరి ఈ విధంగా చేయడం వల్ల మీరు మీ యొక్క పోరాటం కానీ, ప్రజల తరఫున చేసే విధానం కానీ ఏమన్నా మార్చుకుంటారా? నేను పనిచేస్తా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు నాకు పలానా ఆదేశం ఇచ్చి పలానా ఊరికి పోయో, పలానా నియోజకవర్గానికి పోయో, పలానా సమస్య పైన నువ్వు పోరాడు అని నాకు డైరెక్షన్ ఇస్తే, అది కర్నూలు టౌన్ అయినా, కుప్పమైనా, మంగళగిరి అయినా, పిఠాపురం అయినా, జగన్ సార్ దగ్గర నుంచి ఆదేశం వస్తే పనిచేసేదానికే నేను ఈ పార్టీలో ఉన్నాను. మరి అంటే చాలా మటుకు మీరు ఏదైతే అంటే మంత్రి టీజీ భరత్ కావచ్చు, ఆ కంపెనీ కావచ్చు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, వీళ్ళు దోచుకుంటున్న తీరుని కావచ్చు, వీటిని మీరు ప్రజల్లోకి తీసుకుపోయే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు అదే పనే చేశాను నేను. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమరా అంటే, సతీష్ అనే పిల్లోడు ఇక్కడ సూసైడ్ చేసుకుని చచ్చిపోయినాడు కదా. సూసైడ్ చేసుకుని చచ్చిపోతేనే ఆ పిల్లోడి క్యారెక్టర్ మంచిది కాదని చెప్పి మళ్ళీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడము, ఆ పిల్లోడు సావడం కరెక్టే అన్నట్టు ప్రచారం చేయడము, ఆ పిల్లోడి సావు కరెక్టా తప్ప అని నిర్ణయించాల్సినది మనం కాదు. ఆ పిల్లోడు తప్పు చేస్తే దండించాల్సింది కూడా కోర్టులు ఉండేవి. పోలీస్ స్టేషన్కో, తెలుగుదేశం పార్టీ నాయకులకో ఆ పిల్లోడిని బెదిరించేదానికి, భయపించేదానికి అధికారం అనేది లేదు. కాబట్టి వీటిపైన మనం ప్రశ్నిస్తాం తప్ప నా వ్యక్తిగత స్వార్థం ఏమన్నా ఉందా, నాకేమన్నా లాభం వచ్చేస్తుందే? ఎంత దారుణం అంటే లోకేష్ అన్న, మీరు ఆలోచన చేయాల్సిన విషయము, ఒక పిల్లోడు సోషల్ మీడియాలో జై జగన్ అని పెడితే పోస్టు,
అతన్ని ఎత్తుకొని వచ్చి కొట్టి 2 రోజులు స్టేషన్లో కూర్చోబెట్టి ఐటీ కేసు నమోదు చేశారు. ఆ పిల్లోడి పరిస్థితి ఏమరా అంటే ఒక రోజు గడసని పరిస్థితి ఆ పిల్లోడి. నాకేదో అవమానం జరుగుతుందనో, నాకేదో బాధ జరుగుతుందనో, నా పైన కేసులు పెడతానో, నేను మాట్లాడడం కానీ సాలిస్తే, పోరాడడం కానీ సాలిస్తే బయటికి వచ్చే నలుగురు కూడా రావడం సాలించుకుంటారు. మరి ఈ యొక్క విచారణ పేరుతో హాజరయ్యారు కదా, మరి మీరు ఏం సమాధానం చెప్తారు? టైం వచ్చినప్పుడు మీరు అడిగిన డాక్యుమెంట్లు, మీరు అడిగిన ఎవిడెన్స్లు అన్నీ కూడా మీ ముందర పెట్టాలి. ఇదే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇవన్నీ అక్రమ కేసులే పెడుతున్నారో ఏ ఒక్క కేసు కూడా ఇప్పటిదాకా తీరు కాలేదు. ఖచ్చితంగా తామైతే ప్రజల తరఫున పోరాటం అంటూ ఈ యొక్క బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది.